అవసరమైతే ఒకనికి శత్రువు అని అయితే గానీ ఒకని కింద బానిస బతుకు మాత్రం ముడ్డ కూడా బతకను. నాకు అదృష్టమే లేదు. మా అమ్మ నాకు అన్నంత దూరంగా మట్టిలో కలిసిపోయింది. నేను నీకోసం ఏడ్చేంత ప్రేమ నా దగ్గర ఉన్నప్పుడు నీకు కనీసం నాకు మెసేజ్ చేసేంత టైం కూడా లేదా? హాయ్ నికి. హాయ్. బాగున్నావా? బాగున్నారా? కొటేషన్స్ ఎందుకు చెప్తున్నావు? ఈ కొటేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు నువ్వు? మమ్మీ చనిపోయిన 6 months నుంచి స్టార్ట్ 6 చేసిన. months నుంచి. అమ్మ ఉన్నప్పుడు అన్ని నార్మల్ గానే ఉంటుండే కదా, కోల్పోయినా కాబట్టి ఒక్కొక్కరి నిజ స్వరూపం బయటపడి ఒకటి కొట్టు ఇప్పుడు. బ్రతికినంత కాలం ప్రేమే ఒక వరం, కానీ ఆ ప్రేమ కోసం ఆశించి అలసిపోయిన నా ప్రాణం. మన చుట్టూ ఎంత మంది ఉన్నా అమ్మలేని లోటు మనకి ప్రతి క్షణం ప్రతి సెకండ్ గుర్తొస్తూనే ఉంటది. ఇప్పుడు ఉన్నదా లవర్? ఉంది. అమ్మ లవ్ దొరుకుతుందా? అమ్మలాగా దొరకడం కాదు కానీ అమ్మలో సగ భాగం అని చెప్పగలుగుతా. వెనకాల నువ్వు అదిరా, నువ్వేం పీకలేవురా, నువ్వేం చెయ్యలేవు, నీకు ఇప్పుడు మదర్ కూడా లేరు, ఏం లేని వాడివి, ఇలాంటివన్నీ నువ్వు ఫేస్ చేసి ఉంటావు. నాకు సమాజం ఎలా ఉందో వాళ్ళ వల్ల ఎదిగాను అని ఫీల్ అవుతున్నావా? వాళ్ళ వల్ల కాదు కానీ వాళ్ళు అట్లా కాల్చుకోవడం వల్లనే నాకు ఒక కసి అనేది వచ్చింది. నేను ఒక్కటే నమ్ముతా, హేట్ మీ బట్ ప్లీజ్ గ్రోత్ మీ. హాయ్ నికి. హాయ్. బాగున్నావా? బాగున్నారా? బాగున్నాను, నేను బాగున్నాను. రా అన్నావా? బాగున్నారా రెస్పెక్టా అంటే అమ్మాయి నన్ను గుర్తించలేదేమో అని. లేదు. బాగున్నారా? బాలేదా ఏంటిది? నేను బాగానే ఉన్నారు కదా. బాగానే ఉన్నాను. ఓకే, ఎందుకు లేట్ అయింది ఈరోజు? చిన్న కాల్ వచ్చినుండే, అది మాట్లాడేసరికి లేట్ అయింది. ఏమైంది? మా అమ్మగారు ఏదో అన్నావు కదా. అమ్మగారు కాదు, మా డాడీ సైడ్ నుంచి కాల్ వచ్చింది, ఆఫీస్ నుంచి. ఏమైందంట? లేదు, నార్మల్గానే ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి కాల్ చేసిండు, అంతే. ఓకే నిక్కి, నీ నెగిటివ్ ఎక్కడ? నెగిటివ్ మల్కాజ్గిరి, నాచరం. ఎంతమంది మీరు ఫ్యామిలీలో అయితే ఇప్పుడు ప్రెసెంట్ 3 members. ఏ 3 members అని ఎందుకు మెన్షన్ చేసావు? మమ్మీ రీసెంట్గానే చనిపోయింది. ఏమైంది అమ్మకి? వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అవి పడిపోయినాయి. ఓకే, ముందు చూసుకోలేదా? ముందు అంటే నార్మల్గానే ఉంటుండే, అంటే డాక్టర్స్ వాళ్ళు కొంచెం డీలే చేసే వరకు అది లాస్ట్లో పడిపోయినాయని చెప్పినారు. ఒకవేళ అది ముందే తెలిసి ఉంటే బతికే ఛాన్సెస్ ఉండేమో. ముందు హెల్త్ ఇష్యూస్ అవి వస్తాయి కదా, చూపించలేదా మరి? అంటే నార్మల్గా ఫీవర్ టైప్లో వచ్చింది అది. అంటే మెయిన్ ఏంటిదంటే ఫ్రిడ్జ్లో పెట్టిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, సో దానివల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి వామిటింగ్ మోషన్స్ అయినాయి కంటిన్యూ. ఓకే, సో అట్లా అక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఎప్పుడైంది? మార్చ్ 24th ఇయర్లో 23. ఓకే, డాడీ ఏం చేస్తారు? డాడీ పర్మనెంట్ ఎంప్లాయ్, ఎంసీ మ్యాక్డొనాల్డ్స్లో చేస్తారు. అన్నీ ఎవరైనా ఉన్నారా? అన్నీ ఉన్నాడు. ఏం చేస్తారు? సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది ఇప్పుడైతే ప్రెసెంట్. నువ్వేం చేస్తున్నావు? నాది 2 years బ్యాక్ ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన. సో అప్పటి నుంచి ఇక నేను బయట కొంచెం వేరే కోర్స్ తీసుకున్నా. సో అది బయట జాబ్ వచ్చింది, కాకపోతే ఇక డాడీ ఉన్నదే 2 కాబట్టి నాతోనే ఉండాలా అని చెప్పేసి ఫోర్స్ చేస్తే ఆ జాబ్ రిజైన్ చేసేసినది. సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే ట్రై చేస్తున్నా. ఇక్కడ హైదరాబాద్లో అయితే నిక్కి ఇక్కడే ఉండబోతున్నాడు. వేసుకుంటావు అందరికి? అట్లేం లేదు. అవును, నువ్వు కొటేషన్స్ ఎందుకు చెప్తున్నావు? లైక్ నేను అనుకుంటున్నా, జనాలు కూడా అనుకుంటున్నారు కొటేషన్స్ వెనకాల పక్కా బాధ ఉండుంటది. నార్మల్ గా కొటేషన్స్ ఎవరు చెప్పరు కదా, నీ వెనకాల ఏముంది? ఏం ఫేస్ చేసావు? బాధ ఉంది. ఏంటి? ఇంకొకటి బాధ ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి, పగ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరి మీద అంటే ఇట్లనే పేర్లు ఎందుకు, కాకపోతే ఉన్నాయి కొన్ని పర్సనల్ ఇష్యూస్ లా. ఎప్పటి నుంచి ఈ కొటేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు నువ్వు? మమ్మీ చనిపోయిన 6 months నుంచి స్టార్ట్ చేసిన. 6 months నుంచి. 6 months చాలా డిప్రెషన్లు ఉండే, అంటే ఎవరైందో మొత్తం అర్థమైపోయింది నాకు. అమ్మ లేకపోతే. సో అమ్మ ఉన్నప్పుడు అన్నీ నార్మల్గానే ఉంటుండే కదా, సో నాకు ఒకటి నేను కోల్పోయినా కాబట్టి ఒక్కొక్కరి నిజ స్వరూపం బయటపడింది. అంటే ఎలాంటి ఫేస్ చేసావని? బాధలు ఫేస్ చేసిన, అవమానాలు ఫేస్ చేసిన, ఇంకొకటి
ప్రతి ఒక్కటిగా బాధ ఫేస్ జాబ్ చేసిన, విషయంలోనా, మనీ విషయంలోనా, లేదంటే అమ్మ లేరు అనా? అమ్మ లేదు అని చెప్పేసి, మనీ లేవని చెప్పేసి, ఉమ్, మా అమ్మ లేదు ఇప్పుడు వానికి వాల్యూ లేదు అని చెప్పేసి ఎగతాళి చేయడం, ఇక బ్యాక్ బిచ్చింగ్ చేయడం, ఉమ్. చాలా ఎవరు, ఫ్యామిలీనా బయట వాళ్ళ? ఫ్యామిలీ వాళ్ళు, బయట వాళ్ళు, ప్రతి ఒక్కరు. అంటే ఎవరైతే నా అనుకున్నానో, బయట వాళ్ళని నేను ఎవరైతే నా అనుకున్నానో, చుట్టాలైనా సరే ఎవరైనా సరే. సో ఓకే, బాధ అనేది ప్రతి మనిషికి కామన్. కానీ ఈ ఇన్స్టాలోకి వచ్చి కొటేషన్స్ చెప్పాలి అని నీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు నేను సామాన్యమైన మనిషిని, మీరు కూడా మనిషే. అవును. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నాకు వచ్చిన సిచ్యువేషన్ రేపు ఎవరికైనా రావచ్చు అది, ఎందుకంటే ఎవరు ఇక్కడ ఉండడానికి శాశ్వతంగా రాలేదు కాబట్టి ఎవ్వరు, అంటే నా ఇంటెన్షన్లో నేను ఏంటంటే ఒకరిని ద్వేషించడం కానీ, ఒకరి మీద పగ పెట్టుకోవడం కానీ, ఒకరిని తొక్కేయడం కానీ, ఆ ఇంటెన్షన్తో నేను చేయలే. నా పర్సనల్ ఇష్యూకి నేను ఏమైతే ఫేస్ చేసినో దానికి నేను కొట్టినా. ఎవరిని? అంటే డైలాగులు, మనిషిని కొట్టినా అంటే మనిషిని కొట్టిన, అయినా నీ డైలాగులు కూడా మనిషిని కొట్టినట్టే ఉంటాయిలే. అంటే అవి మనసుకి తాకినాయి కదా, అందుకే మనిషిని చేతులతో కొట్టలేక మాటలు తాకినాయా మరి? మనసుకి చాలా తాకినాయి. ఎవరెవరికి? నాకు, మా డాడీకి, మా అన్నకి. నీ కొటేషన్స్ ఎవరికి తాకినాయా అంటున్నా? తాకేటోళ్ళే తాకుతూనే ఉంటాయి. రియాక్ట్ అయ్యారా పని? రియాక్ట్ అంటే ఇప్పుడు ఎదుటి మనిషికి ఎదురొచ్చే మాట్లాడే దమ్ము లేనప్పుడు వెనకాలనే మాట్లాడతాడు. ఓకే. సో అందుకే ఇప్పుడు ఆయన వెనకాల మాట్లాడుతుంది కాబట్టి మనం పట్టించుకోము కదా. అందుకే ఆ వీడియో రూపంలో ఆ వీడియోస్ ఎందుకు చేసినా అంటే, ఇప్పుడు నేను ఒక మనిషినే కదా, ఇప్పుడు నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ అయినాయి, ఈ ఏజ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ అయినాయి. సో ఇప్పుడు నా పర్సనల్ ఇష్యూని నేను తీసుకొని పబ్లిక్లో పెడతలేను. నాకు అనిపించింది ఏదో నేను చెప్తున్నా వాళ్ళకి, సో అది వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యేసరికి వాళ్ళు స్టోరీస్ పెట్టుకోవడం, సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే అమ్మ విషయంలో వీడియోస్ కూడా చూసాను నేను. ఏడుస్తూ దానికి కనెక్ట్ అయ్యారా, లేదంటే నీ కొటేషన్స్కి కనెక్ట్ అయ్యారా? రెండిటికి. నువ్వు కొటేషన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? ఆలోచిస్తా. నువ్వే రాసుకుంటావు? బుక్ పెట్టుకుంటా ఒకటి. అంటే ఇప్పుడు కాదు, అంటే పక్కన ఎవరైనా ఉన్నప్పుడు అట్లా కాదు. మిడ్ నైట్ 12-12:30 దాటినాక మంచిగా ఆలోచిస్తా. అంటే నాకు జరిగిన అవమానాలు బట్టి, నాకు వచ్చిన మాటలు, ఒకళ్ళ దగ్గర నుంచి విన్న మాటలు, అవన్నీ నేను ఒక దగ్గర గ్యాదర్ చేసి, ఒక మాట నుంచి ఒక మాట, ఒక మాట నుంచి ఒక మాట, అచ్చమైన తెలుగులో కొడితే ఎట్లుంటది, మన హైదరాబాద్ స్లాంగ్లో కొడితే ఎట్లుంటది, అచ్చమైన తెలుగులో కొడితే తెలంగాణ స్లాంగ్. ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఒక స్లాంగ్ అయింది, హైదరాబాద్ లో ఒక స్లాంగ్. సో ఇప్పుడు తెలంగాణ దానికి సపరేట్, హైదరాబాద్ కి సపరేట్, మోటివేషన్ కి సపరేట్. ఒకటి కొట్టు ఇప్పుడు. అంటే ఏది మోటివేషనా లేకపోతే ఏది? మోటివేషన్ అంటే మమ్మీదా లేకపోతే ఎవరికైనా ఓకే, ఎవరు ఏది ఇష్టపడుతున్నారో దానికి కొట్టి చాలు. లేదు అంటే నీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళకి చెప్పు. అట్లేం లేదు. అంటే ఇప్పుడు కొంతమంది ప్రేమను లాస్ అవుతారు. ఒకటి ఏంటిది, అది అమ్మది ప్లస్ లవర్ది కావచ్చు, లేకుంటే బ్రేకప్ అయినా కావచ్చు, మోసమైన కావచ్చు. కొంతమంది ప్రేమ ఆశిస్తారు కాబట్టి బ్రతికినంత కాలం ప్రేమే ఒక వరం, కానీ ఆ ప్రేమ కోసం ఆశించి అలసిపోయిన నా ప్రాణం చంపేసా. అంటే అమ్మ కోసమేనా, లేదంటే ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు దాంట్లో అమ్మకు వస్తుంది. ఇప్పుడు బ్రతికినంత కాలం ప్రేమే ఒక వరం, అప్పుడు ఇప్పుడు నాకు లేదు, నేను ఇప్పుడు చాలా ఆశిస్తా. ఇప్పుడు ప్రెసెంట్ మీకు అమ్మ ఉంది, లైక్ ఒక పర్సన్ నుంచి మీకు లవ్ లేదు, ఆయన దగ్గర నుంచి మీరు చాలా ఆశిస్తారు, అది మీ దగ్గర లేదు, అది మీకు కూడా కనెక్ట్ అవ్వచ్చు, అది ఏ వేళ కనెక్ట్ అయ్యేది తెలియదు. అందుకే ఇప్పుడు నేను అమ్మ గురించే పర్సనల్గా కొడితే అక్కడ అమ్మ అని మెన్షన్ చేస్తా. సో అట్లా దేనికి ఇప్పుడు ఇది ఒక్కటి కొడితే 10 మందికి తాకాల ఆ డైలాగ్, తాకాలి, మనం ఫేమస్ అవ్వాలని లేదు ఇప్పుడు నాకు. అట్లాంటి నేను ఫేమస్ అవ్వాలని అనుకుంటే నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేటోని, నేను అంత పట్టించుకోకపోతుండే. ఇప్పుడు నాకు అయినా నేను పెట్టినా కాబట్టి 1 monthలోనే నాకు ఇంత వచ్చింది. డైవర్ట్ అవుదామని చేస్తున్నావు ఇన్స్టాలో, లేదు అంటే ఎందుకు? డైవర్ట్ అంటే ఏం లేదు, కాకపోతే ఇప్పుడు ఎంత డైవర్ట్ అయిదామన్నా డైలీ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూనే ఉంటాం. మన చుట్టూ ఎంతమంది ఉన్నా అమ్మలేని లోటు మనకి ప్రతి క్షణం ప్రతి సెకండ్ గుర్తొస్తూనే ఉంటుంది. అంతే. ఏమేం తెలుస్తుంది నీకు? మదర్ లేరు కదా. ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. అంటే మెయిన్ అంటే ఒక ఆడపిల్ల వాల్యూ తెలుస్తుంది, ఎంత కష్టపడతారు అని. అంటే ఇప్పుడు మనిషి ముందున్నప్పుడు విలువ తెలియదు, ఆ విలువ తెలుసుకునే లోపు వాళ్ళు మన పక్కన ఉండరు. కానీ అది ఉన్నప్పుడే మనం తెలుసుకునే అంత ఉంటే బెటర్ కదా. ఉంటే బెటర్, కానీ ఆ ఏజ్ ఇప్పుడు ఎవరైనా సరే అది మనిషి
ఎవరి లైఫ్లోనైనా అది కామన్. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, వాల్యూ తెలియదు అంటున్నావు. మనిషి చనిపోయినాక అమ్మ ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి? ఉన్నప్పుడు అంటే మంచిగా ఉండేటోని, అంటే అంటే అంత ఎక్కువ పట్టించుకునేటోని కాదు. కేర్లెస్? అంటే కేర్లెస్ అంటే అని కూడా కాదు, అంటే ఆమె హెల్త్ కోసం చూసుకుంటుండే, ఆమెకి ఇష్టమైన వాటి ఫుడ్ కానీ ఏదైనా కానీ ఆమెకు తోడు ఉంటుండే, లైక్ హెల్ప్ చేస్తుండే. మమ్మీ పక్కనే ఉంటుండే, మమ్మీ వంట చేసినా పక్కనే కూర్చుంటుండే, ఫోన్ వాడినా కూడా పక్కనే ఉంటుండే. అట్లా క్లోజ్ ఉంటారా? క్లోజ్ ఉంటుండే, చాలా క్లోజ్ ఉంటుండే. ఫ్రెండ్లీనా? అన్ని షేర్ చేసుకుంటావా? అన్ని షేర్ చేసుకుంటా. నీకు లవ్ ఏమైనా ఉందా? అంటే ఒకప్పుడు ఉండే, కాకపోతే అవి లేవు ఇప్పుడు ప్రెసెంట్. అవి కూడా చెప్పావా అమ్మకి? అవి చెప్పలేదు, అంటే అవి చెప్పలేదు అప్పటికి, అంటే ఇంటి దాకా ఎవరిది రాలేదు. సో ఇప్పుడైతే ఉంది. సో కాకపోతే ఒకటే, ఇప్పుడు ఉన్నామె ఏంటిదంటే మా మమ్మీని చూడలేదు, మా మమ్మీ ఏమని చూడలేదు అని ఒక చిన్న బాధ అంతే. ఇప్పుడు ఉన్నదా లవర్? ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. తీసుకొచ్చినావా? లేదు, తీసుకురావాల్సింది, కూర్చోబెట్టేది. ఆమెకు ఆఫీస్ ఉంటుంది కదా. ఏం చేస్తుంది ఆమె? ఎంటైర్ డిజైనింగ్ ఏదో చేస్తుంది, మార్కెటింగ్లో చేస్తుంది. ఓకే ఓకే. తెలుసా ఇంట్లో వాళ్ళకి? తెలుసు. ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ స్టార్ట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ 1 year అవుతుంది. 1 year అవుతుంది. అమ్మ లవ్ దొరుకుతుందా? అమ్మలాగా దొరకడం కాదు కానీ అమ్మలో సగభాగం అని చెప్పగలుగుతా. సగభాగం అంటే అర్థం చేసుకోవడం కానీ, నా కోపాన్నైనా సరే, నా ప్రేమనైనా సరే, నా బాధనైనా సరే, నేను కోపంలో ఎన్ని అన్నా, ఎంత నోరు జారినా తిరిగి నన్ను దగ్గర తీసుకుంటుంది. ఇంకా ప్లస్ వంట వండుతుంది, మంచిగా మా మమ్మీ లెక్కన ఉంటుంది సేమ్. అందుకే చూస్ చేసుకున్నావా? అంటే లేదు, నేను ఇక అది దేవుడే కలిపిండు. ఇక దేవుడు ఒకటి దూరం చేస్తే ఒకటి దగ్గర చేస్తాడు బెస్ట్ ఇస్తున్నాను అర్థం. కాకపోతే ఎంత బెస్ట్ ఇచ్చినా ఇప్పుడు అమ్మలేని లోటు రోజు అర్థమవుతుంది కదా. అవును, అట్లా నాకు నీ కళ్ళల్లోనే తెలుస్తుంది. నాకు క్వశ్చన్స్ కూడా అడగలేకపోతున్నా నేను, నీ ఐస్ చూస్తుంటే. వస్తుంది బాధ అంతే. ఓకే, ఉంటుందని నమ్మకం ఏమైనా ఉందా మరి? ఉంటుంది. ఆ అమ్మాయి ఒకవేళ వెళ్ళిపోతే ఫేస్ చేయగలవా? వెళ్ళిపోతే ఇప్పుడు నేను ముందు ఎట్లా బాధపడుతుండేనో ఆమెకు తెలుసు వెళ్ళిపోతే ఎట్లుంటుందో. సో వెళ్ళిపోతే ఎట్లుంటుందో కూడా, కానీ ఆమె చాలా టెస్ట్ చేసింది నన్ను. అంటే అంటే వేరే సైడ్ నుంచి వెళ్ళి ఫోన్స్ చేయడం కానీ, వేరే నువ్వు ఇగ్నోర్ చేస్తేనా? ఇగ్నోర్ చేస్తే కాదు, లైక్ నేను జెన్యున్గా ఉన్నానా లేదా. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎట్లుంది, ఒక అమ్మాయి వేయడంగానే హాయ్ హలో అట్లా మాట్లాడతారు. నేను సిస్టర్ దాన్ని మాట్లాడతానా లేకపోతే ఏమని మాట్లాడతా అని చెప్పేసి ఒక 4-5 numbers నుంచి వెళ్ళి నాకు 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి అట్లా, అంటే నన్ను టెస్ట్ చేస్తా ఉంది, అంటే నేను జెన్యున్గా ఉండడా అని. ఓకే, ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? ఇన్స్టా కమెంట్తో స్టార్ట్ అయింది. బాగుంది. ఈ కొటేషన్స్కి ముందేనా లేదంటే నార్మల్గా ఉన్నప్పుడు? లేదు, నాది మమ్మీ చనిపోయినాక 6 months వరకు నాది ప్రైవేట్లో ఉంటుండే అకౌంట్. ఏదన్నా ప్రైవేట్లోనే పెడుతుండే, ఇక రీల్స్ చేస్తుండే, కాకపోతే ప్రైవేట్లో పెడుతుండే. ఓకే, తనే మెసేజ్ చేసిందా నువ్వు చేసావా? ఫస్ట్ నేనే, అంటే ఎట్లా అంటే నేను ఏదో బాధలు ఉండే, ఏదో అది వాసం నిండిన ఏదోలోని వాసం ఉండిపోన పాట ఉంటుంది కదా, అది స్లో రివబ్లో వచ్చింది. ఓకే, సో నేను నిద్రలోకి లేచి విన్నా, మంచిగా అనిపించింది. ఆమె ఫేస్ చూడలే, డైరెక్ట్ కమెంట్ ఓపెన్ చేసి కమెంట్ పెట్టినా. ఏ టైంలో విన్నావు, గుర్తుందా టైం? నైట్ 2 o'clock విన్నా. నీకు టైం కూడా ఎలా గుర్తుంటున్నాయి నీకు? అంటే స్వీట్ మెమరీస్. ఓకే, అయితే ఇక అట్లా 2 o'clockకి కమెంట్ పెట్టినా. నెక్స్ట్ ఇక ఐడి ఓపెన్ చేసి చూస్తా బాగానే ఉన్నాయి రీల్స్ అని చెప్పేసి ఫాలో ఏం కొట్లే. అంటే రిప్లై చేస్తుందా తను కూడా? అప్పట్లో చేస్తుండే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కూడా నీతో ట్రెండ్ అయిపోయి మీ ఇద్దరిని కూర్చోబెడతా ఇక్కడే. అంటే ఆమె పబ్లిక్ దగ్గర రాదు. నువ్వు తీసుకురావా? నేనే తీసుకురాను ఓపెన్గా చెప్పాలంటే, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అట్లా లేదు. అట్లా నీకే నిన్న ఒకటి అడుగుతాం. ఇప్పుడు మమ్మీ లేదు అని అన్నావు కదా, నీకు ఆ పెయిన్ తెలుసు. మీ మదర్ని మీ డాడీ ఎలా చూసుకునేవారు? ఒక మాట కూడా అనేటోడు కాదు. అంటే ఎట్లా అంటే ఇంటి పక్కన షాప్ అయితే, షాప్ అంటే కండిషన్స్ పెట్టేటోడు కాదు, ఇంటి పక్కనే షాప్ అయినా. సో ఇప్పుడు ఇది ఇట్లుందా, దీని పక్కనే షాప్, ఇంటి పక్కనే షాప్ ఉన్నా కూడా ఏవి గేట్కి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ప్రతి ఒక్కటి ఇంట్లోనే ఉంటుండే. అంత మంచిగా చూసుకుంటుండే. అంటే ఇక మమ్మీకి బయటికి వచ్చే అవసరం ఉండకపోతుండే. ఫ్రీడమా లేదు అంటే బయటికి రావద్దు అని? అంటే ఫ్రీడమే, కాకపోతే ఏమన్నా షాప్కి వెళ్ళినా అంటే పొయ్యి తెవ్వడం ఎందుకు, కష్టం ఎందుకు పెట్టడం, ప్రతి ఒక్కటి ఇంట్లోనే ఉంటే అయిపోతుంది కదా అని చెప్పేసి నన్నైనా సరే మా అన్ననైనా సరే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగా అంటే, నీ లవర్ని నేను బయటికి తీసుకురాను అని అన్నావు కదా, తన ఇష్టం కదా.
లైక్ అవును. తను ఇప్పుడు మీడియాకి రావాలన్నా తన ఇష్టం, అది నీ ఇష్టం కాదు కదా. సో తన నువ్వు ఇష్టం. అట్లా కరెక్టే. కాకపోతే ఆమెది ఏంటంటే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలాగా ఇట్లా వైరల్ అవ్వాలా, ఫేమస్ కావాలా అని అట్లా ఆమెకు అవి ఉండవు. వైరల్ అవ్వాలని కాదు, నార్మల్గా అదే ఇష్టం, టైం పాస్. ఇప్పుడు నీకు ఎలా టైం పాస్ ఎమోషనల్ లేదు అంటే నువ్వు బయటికి రావడానికి ట్రై చేస్తున్నావు నాకు తెలియదు. తనకి కూడా అలా ఇష్టం అయితే అడుగుతా కదా, అడుగుతావు, తనకు కావాలి అంటే ఫ్రీడమ్ ఇస్తావు. ఇస్తా. అది కూడా అంటే లిమిట్. ఎందుకంటే బయట రోజులు బాగాలేవు కాబట్టి. ఇప్పుడు ఎట్లా అంటే పక్కనున్న ఇంట్లో కూడా నమ్మేట్టు లేదు. ఎందుకంటే ఒక్కొక్క న్యూస్ రోజుకు ఒక్కొక్క న్యూస్ చూస్తుంటే ఇప్పుడు అంతెందుకు కన్న తండ్రే బిడ్డను రేప్ చేసిండు. అవును. ఇప్పుడు ఎవ్వరి మీద నమ్మకం పెట్టుకునేటట్టు లేదు. సో ఆమె అసంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసిందిలే. తను కూడానా? అందుకే నాకు ఆమె అంటే జరా అంటే ఎలాంటి సిచ్యువేషన్స్? ఇట్లానే డాడీ లైక్ వాళ్ళ ఫాదరా లేదు అంటే అంటే ఇక ఉంటుంది కదా, అంటే ఫేస్ చేసింది. ఇక మీకు ఇండైరెక్ట్గా చెప్తున్నా, చాలా ఫేస్ చేసింది. సో ఇక బాధ నేను అంటే చాలా బాధపడ్డా. చేసుకోబోయి ఆమె పాపం ఇంత కష్టాలలో ఉంది అని చెప్పేసి. నువ్వు కూడా ఫేస్ చేసావు కదా నిక్కి. కానీ ఎంత ఫేస్ చేసినా మొగోళ్ళకు అంటే ఒక మొగోనికి ఉన్నంత ధైర్యం ఆడపిల్లకు ఉండదు. ధైర్యం కాదు కానీ ఎవ్రీడే ఫేస్ చేస్తూ ఉంటారు అట్లా. ఇప్పుడు నేను ఎట్లయితే ఫేస్ చేస్తున్నానో చాలా అంటే ఇప్పుడు తను ఎట్లా అంటే డిప్రెస్డ్గా అంటే ఇప్పుడు టెన్షన్గా ఉండడం ఇంట్లో అది ఇది చేసింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే దేవుని దయ వల్ల అయితే. నీ వల్ల? నా వల్ల నేను చెప్పుకోను. బాగా చూసుకుంటున్నావా మరి? నేను చూసుకుంటా. ఏంటి చూడడం కాదు, మంచిగా. అంటే ఏది లైక్ ఇప్పుడు మా డాడీ ఎట్లా చూసుకుంటాడో దానికి ఇప్పుడు నేను సగం ట్రై చేస్తున్నా. నాకు ఫైనాన్షియల్గా ఎంత ఉంటుందో దాంట్లోకి వెళ్ళి 80% నేను ఆమెకే పెడతా. డాడీకి కూడా పెట్టాలి. డాడీ అంటే ఇప్పుడు డాడీకి పెడతా అంటే ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా ఇప్పుడు డాడీ ప్రెజెంట్ నన్ను చూసుకుంటుండు కదా, నేను డాడీని చూసుకునే స్టేజ్ వస్తే ఇప్పుడు ఆమె ఇంట్లోకి వచ్చి ఉందనుకో, నేను డాడీది ఈ మీద 50% ఉంటుంది. నా ఆశ ఏంటంటే నాకు ఒక 100% ఏమన్నా నా దగ్గర ఎక్కువ ఉంటే 50% 60-65% ఇంట్లో ఇచ్చి 20% డొనేట్ చేయాలని. నేను డొనేట్ అంటే చేస్తా కానీ నేను బయటికి చూపెట్టుకోను అంతే. నిఖిల్ ఒక మంచి మనిషి ఉన్నాడు అన్నమాట. మంచి ఉంది, చెడ్డ ఉంది, అన్నీ ఉన్నాయా? అన్నీ ఉంటాయి మనిషి అన్నప్పుడు. ఓకే. ఇప్పుడు మీకు నవ్వుతున్నంత వరకే నవ్వుతారు. నేను ఒకవేళ లిమిట్ క్రాస్ అయితే మీరేమవుతారు? సీరియస్ అవుతా కదా. ఎవరైనా అంతే కదా. కామన్. నవ్వుతూ నువ్వు నాకేస్తున్నావు తెలుసా, నిక్కి మామూలుడు కాదు. అంతే కదా, ఎవ్వరు సామాన్యమైన మనుషుల కామన్ అది. లిమిట్ క్రాస్ కానంత వరకే మంచితనం, క్రాస్ అయితే అంతే ఇచ్చి పడేస్తావు. అంతే. ఇచ్చేసినావు కదా ఆల్రెడీ. అంటే దేంట్లో? రీల్స్లనా? జస్ట్ కంటెంట్. అంటే ఇప్పుడు నేను ఆపోజిట్ పర్సన్ ఫీల్ అవుతారేమో, హట్ అవుతారేమో అని చెప్పేసి నేను అందుకే నా బయోలో కూడా ఉంటుంది ఎప్పటికైనా కంటెంట్, యాటిట్యూడ్ డైలాగ్స్, మోటివేషన్ డైలాగ్స్ అంతే. అది జస్ట్ కంటెంట్ పరంగానే. నా పర్సనల్ ఇష్యూ తీసే కొడుతున్నా, నేను ఫేస్ చేసినవి కొడుతున్నా. కానీ ఒకళ్ళని హట్ చేయాలని చెప్పేసి ఒకళ్ళ మీద పగ అవన్నీ నాకు ఏం లేవు. ఓకే. ఏంటి జనాల్ని మార్దామనా లేదు అంటే ఎందుకు? ఫేమ్ కోసమా? ఫేమ్ నాకు నేను అనుకోలే అసలు. నేను ఈరోజు ఇంత ఫేమ్ నాకు ఒక 2-3 డేస్లో నాకు ఇంత ఫేమ్ వస్తుందని నేను అనుకోలేదు. చాలా గ్రోత్ అయ్యింది నీ ఐడి, నేను చూసా. ఇంత వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అయినప్పుడు నేను పబ్లిక్ని ఇంప్రెస్ చేయడం కాదు. ఇప్పుడు నాకు ఎట్లా అంటే కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, లైక్ ఇప్పుడు ఫౌండేషన్స్లల్లా ఇప్పుడు మమ్మీని వదిలేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్న పిల్లల్ని కని వదిలేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలో నాకు మంచిగా అంటే వాళ్ళకి నా సైడ్ నుంచి నా దగ్గర ఇప్పుడు ఒక 100% ఉంటే వాళ్ళకి ఒక 25% అయినా పెట్టాలని నాకు ఒక ఆశ. పెట్టావా మరి ఎవరికైనా? పెడతా. నా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఒక 1000 ఉన్నాయి అనుకో, నేను 600 నేను పెట్టుకుంటా, 300 ఖచ్చితంగా బయటకు పెడతా పక్కా. అది ఇప్పుడు నేను ఒకవేళ నేను తిన్నాక ఫుడ్ వేస్ట్ అయినా కూడా అది తీసుకుపోయి నోరు లేని జీవికన్నా పెడతా. కుక్క అనను, నోరు లేని జీవికి పెడతా. మంచి అలవాట్లు. ఏంటి అమ్మ ఉన్నప్పుడు ఉన్నాయి ఇవన్నీ, లేదంటే అమ్మ లేనప్పుడు? అమ్మ ఏమని చెప్పేవారు నీకు? నీ దగ్గర ఉన్నా లేకున్నా నువ్వు ఒకరికి పెట్టాలా కానీ ఒకళ్ళ కడుపు కొట్టి మాత్రం
అస్సలు బతకొద్దు అది. నీ దగ్గర రూపాయి లేకున్నా నువ్వు ఎంత చిన్న స్థాయిలో ఉన్నా సరే, కానీ ఒకరి ముంగట తల మాత్రం అస్సలు దించొద్దు. నీకు నీ రీల్స్ నేను చూసినప్పుడు నాకు కొంచెం నేనే ఏడ్చాను. ఏంటి జనాల్ని ఏడిపిద్దామనా, లేదు అంటే నీకు నిజంగానే ఏడుపు వచ్చి ఏడుస్తావా? అంటే ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తే అది తెలిసి అక్కడ యాక్ట్ చేస్తున్నా మనం తెలిసిపోతుంది. నేను ఒక బాధలు ఉన్నప్పుడు కొట్టేస్తా అది. ఏ టైంలో చేస్తావు నువ్వు రీల్స్? నైట్ టైంలోనే చేస్తా. అదే అంటే టైమింగ్ అని ఉండదు. నాకు ఒకవేళ గుర్తొచ్చింది అనుకో, సో ఇప్పుడు నాకు ఎవ్వరు ఎంతమంది ఉన్నా నేను పర్సనల్ విషయాలు తీసి నేను షేర్ చేసుకోలేను బయటికి. బాధ ఎవ్వరు చెప్పుకున్నా పట్టించుకో. అందుకే నేను వీళ్ళకి చెప్పుకోదామని చెప్పేసి ఒక రీల్ పోస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎట్లుందంటే నరాలకి ఇట్లా అను ఇట్లా లేస్తుంది. అది ప్రేమైనా సరే, ఇంకెదగాలన్న గ్రోత్ అన్న. అంటే ఇప్పుడు ఏంటి తెలుసా, ఒకళ్ళు ఎదిగేటోళ్ళు లేపేటోళ్ళు ఉంటారు, ఒకళ్ళు తొక్కేటోళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ఆ జనరేషన్ కాదు. లేచేటోళ్ళని తొక్కుతారు. అవును. ఇప్పుడు ఏడిస్తే నవ్వుతారు, నవ్వుతే ఏడుస్తారు. మొత్తం అంతా ఫేక్ ఉంది. ఫస్ట్ తెలుసుకున్నావా అది? అది ఇప్పుడు నాకు 2-3 years కిందనే తెలుసు నాకు. ఎప్పుడైతే నేను ఎవరి దగ్గర పోకపోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఫ్రెండ్షిప్లో కానీ ఎల్లనన్నా కానీ, నా పని ఏంది, నేనేంది, నా వర్క్ ఏంది, నేను ఒక 2-3 ఫ్రెండ్షిప్ చేసిన. అప్పట్లో చాలామంది చేసిన. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ కూడా లేడు ప్రెసెంట్. నువ్వు నా అనుకునే వాళ్ళలో ఒక 2-3 ఉంటారు అంతే. నేమ్స్ చెప్పు. నేమ్స్ ఎందుకంటే అంటే ఉంటారు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు నేమ్స్ చెప్పిన అనుకో, ఒకళ్ళది చెప్పకపోతే ఒకళ్ళు ఫీల్ అవుతారు. ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు, నీ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఉన్నాడా ఫస్ట్? ఉన్నాడు. ఎందుకంటే వాడు ఇంటర్ కదా, ఇంటర్ నుంచి వాడు నాకు. నేమ్ ఏంటి తనది? నేమ్ ఎందుకు రివీల్ పర్లేదు. ప్రాబ్లమా ఏమైనా? ప్రాబ్లమా? నువ్వు అమ్మాయివా? అమ్మాయి కాకపోయినా లైక్ ఉంటది కొంతమందికి. నేను ఆన్ స్క్రీన్ వచ్చిన ఇప్పుడు వానికి ఏముంటది ఆఫ్ స్క్రీన్. అదే నా అనేటోడు పైకి లేస్తుండు, వాని పక్కన ఉంటే చాలని చెప్పేసి వానికి అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫ్రెండ్కి ఎట్లుంటది, లేస్తుందంటే ఇప్పుడు లోపల ఒక కక్ష పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు వాడు ఆఫ్ స్క్రీన్ కనిపిస్తా అంటే వాని జెన్యూన్నెస్ అక్కనే మనకు కనిపించేసింది. అవునా? అంటే ఆ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఒక ఫ్రెండ్ జెన్యూనా కాదా అని. చాలా మ్యాటర్లలో చేయొచ్చు. నీకు ఏ విషయంలో అనిపించింది ఈ ఫ్రెండా? ఇప్పటి వరకు వాడు మా మమ్మీ అంటే నేను వాడిని కలిసింది, ఇప్పుడు నేను చెప్తున్నా, వాడిని కలిసింది నిన్ననే. ఇప్పుడు నేను ఒక 1 year నుంచి వాడిని ఈరోజు నిన్న కలిసిన. ఎందుకు? ఈ ఇంటర్వ్యూ కోసమా? ఏ ఇంటర్వ్యూ కోసం అని కాదు, మరి నార్మల్ గా. అంటే ఒక మనిషి ఇంకో మనిషిని కాంటాక్ట్ అవ్వాలి అన్నా, ఏం అవ్వాలన్నా అవసరం ఉంటది. నీ అవసరానికి అవసరానికి అంటే అవసరం కోసం చేయలే. ఇప్పుడు వాడు నాకు 6 months లో చాలా సార్లు ఫోన్ చేసిండు, కాంటాక్ట్ కాలే. ఎందుకు? అప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. నాకు ఈ లెగ్ ఉంటది కదా, ఈ లెగ్ దగ్గర నాకు 18 stitches పడ్డాయి. మమ్మీ టైంలోనే నాకు మమ్మీ జరిగిన 1 monthకి నాకు యాక్సిడెంట్ అయిపోయింది. సో అప్పుడు ఫోన్ చేసిండు, నేను మాట్లాడలేను, రాలేను, బయటికి రాలేను. నేను ఇక్కడ లేను, మళ్ళా వరంగల్ ఉండే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఇదే మాది లోకలే ఉంటున్నారు. అమ్మమ్మ వాళ్ళది వరంగల్, మమ్మీ వాళ్ళది వరంగల్. అదే అమ్మమ్మ వాళ్ళే కదా అవుతారు. ఇప్పుడు ఉన్నారు. అమ్మమ్మ ఉందా? అమ్మమ్మ ఉంది, తాత ఉన్నారు. నానమ్మ ఉంది, తాత లేదు, చనిపోయిండు. కానీ ఎవ్వరు శాశ్వతం గారు, ఎవ్వరు తల్లి కిందికి రారు. ఫస్ట్ ఎవ్వరున్నా జస్ట్ అమ్మమ్మ వాళ్ళు బాగానే చూసుకుంటారేమో. నిన్న ఎలా చూసుకుంటారు? నన్ను బాగా ఇష్టపడతారు. అమ్మమ్మ. నానమ్మ కూడా బాగా చూసుకుంటుందా? నానమ్మ అంటే ఎప్పుడు మూలుగుతూ ఉంటారా? అట్లేం లేదు, మంచిదే. కాకపోతే ఇప్పుడు పెద్ద మనిషి కదా, కొంచెం కళ్ళు కనిపించకుండా కానీ కొన్ని ఫ్యామిలీ వాళ్ళ ఇక ఉంటాయి. వాళ్ళ డాడీ వాళ్ళ సైడ్ అక్క చెల్లెలే వాళ్ళ పెద్ద ఫ్యామిలీనా? పెద్ద ఫ్యామిలీ మీది. అమ్మమ్మ వాళ్ళ సైడ్ కూడా? అమ్మ వాళ్ళది ఇంకా పెద్దది. అమ్మ వాళ్ళది ఇంకా పెద్దది. ఓకే. అమ్మ లేనప్పుడు వాళ్ళందరూ వచ్చారా? వచ్చినారు. లేదంటే ఎవరు రాలేదు. ఎవరెవరు వచ్చారు? అమ్మమ్మ వచ్చిందా? అమ్మమ్మ కూడా రాలే. ఇప్పుడు మాట్లాడుతున్నవారు మీ అమ్మమ్మ? మాట్లాడుతున్నా జస్ట్. కాకపోతే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరు రాలే. నీకు ఎలా అనిపించింది అసలు ఆ సిచ్యువేషన్లో? ఎవరు రాలేదు అని అంటున్నావు కదా, ఏం ఫేస్ చేసావు ఆ సిచ్యువేషన్కి? అంటే అదే సిచ్యువేషన్లో నేను ఏం ఫేస్ చేసిన అంటే, ఇప్పుడు వాళ్ళు రాకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. వాళ్ళు పెద్ద మనుషులు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఎప్పుడు ఒకటే సైడ్ ఆలోచించా.
వాళ్ళ పాయింట్ ఒకటికి ఎంత పెద్ద మనుషులైనా ఎంత ఏజ్ అయిపోయి మంచం మీద ఉన్నా ఒక ప్రాణం మనిషి ఆ ఎమోషనల్ వాళ్ళకి లేదా? ఒక మనిషిని మిస్ అవుతాం చివరి చూపు అని వాళ్ళకి లేదా? అంటే మమ్మీది అయింది, మమ్మీది అయ్యేదాకా ఉన్నారు. మమ్మీది మొత్తం అయిపోయినాక లైక్ మేము ఎట్లున్నాము అనే దాని గురించి వాళ్ళు రాలేదు. వాళ్ళ బిడ్డది కాబట్టి ఎవ్వరైనా వస్తారు కదా. అది అయిపోయిన 1 వీక్ తర్వాత ఎవ్వరు ఇప్పటి వరకు కూడా మా ఇంటి గడప దొక్కలే. అప్పుడు అర్థమైంది ఎవ్వరు మనోళ్ళు కాదు అని చెప్పేసి. ఆ సిచ్యువేషన్ ఎట్లుందంటే మా డాడీ చాలా బాధపడ్డాడు. అంటే ఎట్లా అంటే చాలామందికి చాలా చేసిన, ప్రతి దాంట్లో ముందున్నా ఈ అసలు ఈరోజు ఏంది అంటే మా డాడీ ఇట్లా పట్టుకొని ఏడుస్తాడు. వానికి మా అన్నకి నువ్వు అంటే అరే ఎప్పుడైనా మీ ఇద్దరే కలిసి ఉండాలరా, అంటే మీకంటూ ఎవ్వరు లేరు, ఉన్నా కూడా ఇట్లా అయిపోయింది. డాడీ చెప్తారా? ఏమని చెప్తారు? అంటే మీకు ఎవ్వరు లేరురా, ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుంటారు కానీ అట్లా మీకు ఎవ్వరు లేరు, ఏదున్నా మీ ఇద్దరే మంచిగా కలిసి ఉండాలా అని అంటాడు. మీ అన్నని బాగా చూసుకుంటావా? నాకు ఏడుపు వస్తుంది. ఓకే ఫైన్ అని అంటాడు అంతే. ఓకే అన్నితో బాగుంటావా? బాగానే ఉంటాం. ఎలా ఉంటారు మీ ఇద్దరు? బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉంటాం. ఓకే నీకు నీకు ఒక మెసేజ్ చెప్దాం అనుకుంటున్నా. అట్లీస్ట్ నీకు డాడీ చెప్పడానికైనా ఉన్నారు, కానీ చాలా మంది లైఫ్లో ఇద్దరు కూడా ఉండరు. సో మనం ఎప్పుడైనా ఎమోషనల్ ఉన్నప్పుడు నాకు తెలుసు నీకు ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలన్నా మిడ్ నైటే మెసేజ్ చేస్తున్నావు. మ్యాక్స్ నేను కూడా మిడ్ నైట్ వరకు ఉంటా, ఆ పెయిన్ నాకు అర్థమవుతుంది. అలా ఉండకు, హెల్త్ చాలా బెటర్, బాగా చూసుకో, నైట్ టైంకి పడుకో, మంచిగా తిను, అలా మిడ్ నైట్ వరకు ఉండకు. ఎప్పుడైనా నీకు బాధ అనిపిస్తే ఒక్కటే చెయ్యి. ఇది కూడా అసలు తల్లిదండ్రులు మొక్కం తెలియకుండా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నా ఇంటెన్షన్ ఏంటి తెలుసా, వాళ్ళ కాంటాక్ట్ కావాలా వాళ్ళతోని. వాళ్ళది అంటే నేను ఒక పై స్థాయికి ఎదగగలితే నేను వాళ్ళకి ఏదైనా ఒకటి చేయగలుగుతా. ఇప్పుడు కూడా చేస్తా, అంటే ఇప్పుడు నాతో అయినంత చేస్తా. ఇప్పుడు నాకు నెలకు ఒక 50,000-60,000 వచ్చినాయి అనుకో, 30,000 అన్న డొనేట్ చేయొచ్చు, 25,000 అన్న డొనేట్, కనీసం 10,000 అన్న డొనేట్ చేయొచ్చు. నేను బర్త్డేలకు కానీ వాటిలకు కానీ దేనికి కానీ చిల్లర ఖర్చులు, ఈ కేక్ కటింగ్లు ఇవి అంటే ఇంట్లో చేపిస్తేనే ఓకే. బయట నుంచి ఏ దోస్తులు అంటే అంటే నా పర్సనల్గా నేను మాత్రం ఖచ్చితంగా నా బర్త్డే రోజు నా చేతులతో వండి ప్యాక్ చేసి ఓపికగా ఇష్టంతో మా మమ్మీకి మా మమ్మీకి అయినా ప్రేర్ చేసుకొని దీన్ని బ్లెస్ చేయి, నన్ను కూడా బ్లెస్ చేయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇస్తా. అమ్మ చూస్తూనే ఉంటారు. ఓకే ఈ లవ్వులు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి జాబ్ గురించి, డాడీ గురించి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దీని టైమింగ్ దీనిది. ఇప్పుడు ఇది అయిపోయినా అంటే నా లైఫ్ ఏంది, నా కెరియర్ ఏంది, ప్రతిదీ ఒక పార్టే. ప్రతిదీ పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ నా మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉంటారు. డాడీ మెయిన్. ఇప్పుడు డాడీకి కొంచెం టైం ఇవ్వాలా, ఇటు నన్ను ఇష్టపడేటోళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. అన్నకి అదే అంటున్నా, డాడీకి కొంచెం నన్ను ఇష్టపడేటోళ్ళని కొంచెం బయట అంటే ఎవరు లేరు, లైక్ ఇప్పుడు ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలా. ఇప్పుడు వచ్చే అమ్మాయికి కూడా కొంచెం టైం ఇవ్వాలి. కాబట్టి దాంట్లో ఇప్పుడు నేను వీళ్ళందరికీ ఎట్లా అంటే నాది నేను చూసుకోలేకపోతున్నా. నీకు ఈ ప్రెజర్తో ఇంకా ప్రెజర్ యాడ్ చేసుకున్నావేమో అని నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఉంటది కదా, ఇప్పుడు ఒక ఆడపిల్లనైనా మనం చేసుకోవాలంటే లైక్ ఇప్పుడు డాడీ హెల్త్ని కూడా చేసుకోవాలంటే ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు తొందరగా వండుకోవాలని. ఎగ్జాక్ట్గా ఒక మగవానికి ఎట్లుంటుంది అంటే పొద్దంతా నవ్వుకుంటూనే ఉంటాడు, నైట్ కాగానే కళ్ళు మూసుకుంటే వాని ముంగట అన్ని కష్టాలే కనిపిస్తాయి. అబ్బాయికనే కాదు అమ్మాయిలకు కూడా ఉంటాయి. కాకపోతే మీరు ఎట్లా అంటే ఎమోషనల్ అయిపోతారు, కానీ వాళ్ళు అట్లా కాదు. అబ్బాయిలు ఏంటంటే కంట్రోల్ చేసుకొని లోపలనే పెట్టుకొని దీనికి సొల్యూషన్ ఏంటిది ఆ నైట్ టైం అనేదే పీస్ ఆఫ్ టైం అంతే. నువ్వే నైట్ బాగా ఎక్కువ కూర్చుని ఏడ్చావు? ఎవ్రీడే ఏడుస్తావా, లేదు అంటే అమ్మ గుర్తొచ్చినప్పుడు? అంటే ఎవ్రీడే అంటే మమ్మీ గుర్తొచ్చినప్పుడు, అంటే మమ్మీ ప్రతిరోజు గుర్తొస్తుంది. ప్రతిరోజు అంటే ఏడుస్తా, బాధపడతా. ఇప్పుడు మూవ్ ఆన్ అయ్యావా? కొంచెం బెటర్ అంటే ఏం లేదు,
అంతే. ఇప్పుడు అది జరిగి 1.5 ఇయర్ అయినా కూడా నాకు ఒక 1 మంత్ కింద 1 మంత్ అయితే ఎట్లుంటది అట్లుంటది. నాకే నువ్వు ఈరోజు ఫేస్ చేసి ఈరోజు నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంత హార్ట్కి టచ్ అవుతుంది. అంటే అది రియల్గా జరిగింది. అప్పుడు కొంతమంది ఫేక్ చేయొచ్చు దాన్ని. అంటే ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, అరే వీడు మమ్మీ సెంటిమెంట్తో లేచిండ్రా, మమ్మీ సెంటిమెంట్. అదే అందరూ కామెంట్స్ కూడా చేశారు నీకు. కామెంట్స్ లైక్ అంటూ ఉంటారు కదా, నువ్వు కాంటెంట్ కోసమే క్రియేట్ చేస్తున్నావు. కంటెంట్ ఆడ నేను ఏమని పెట్టేసిన, కంటెంట్, మోటివేషన్ డైలాగ్స్, యాటిట్యూడ్ డైలాగ్స్. కానీ పర్సనల్ ఆడ మా మమ్మీ, అది ఆడ నేను ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నా వాళ్ళతో. కానీ ఇప్పటి వరకు మా మమ్మీ దానికి గలీజ్ కామెంట్ ఎవరు పెట్టలే. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అమ్మాయి అయినా నేను మీకు ఉన్నా అన్న, చెల్లిలా ఉన్నా. ఒకళ్ళు అంటారు మా మమ్మీ కూడా మీ మమ్మీ లాంటిది అని చెప్పి. వాళ్ళ కమెంట్స్ చదువుతుంటే అబ్బా ఇది ఉంటే చాలు కదా. అంటే పక్కనున్నోళ్ళే పట్టించుకుంటలేరు. వాళ్ళకి ఏమో ఇప్పుడు ఒక కమెంట్ పెట్టడానికి మ్యాక్సిమం ఫ్రాక్షన్ ఆఫ్ 10 seconds అన్నా కావాలా మనకి. వాళ్ళు నా కోసం ఒక 10 seconds అన్నా కేటాయిస్తారు కదా. అది ఇంపార్టెంట్. అది నీ మీద లవ్. అంటే వాళ్ళు నాకు చూపిస్తారు, నేను ఎవరో కూడా తెలియదు కానీ చూపిస్తారు. అంటే మనుషులలో మానవత్వం ఉంటుంది, కాకపోతే ఎగ్జాక్ట్గా డబ్బు దగ్గరకు వచ్చేసేసరికి అది వెనకకి వెళ్ళిపోతుంది. ఓకే, నీ గోల్ ఏంటి అసలు? నా గోల్ ఏం లేదు. ఒకవేళ నేను యాక్టింగ్ పర్పస్లో నాకు వస్తే యాక్టింగ్ పర్పస్ వెళ్ళిపోతా, లేకుంటే బిజినెస్. ఏం బిజినెస్ పెడదామని? ఏదన్నా నార్మల్గా. అంటే ప్లానింగ్ అంటే ఇది మన లైక్ ఎక్కువ ప్రాఫిట్ అంటే ఫుడ్దే. డాడీని ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? రిచ్ గానా, లేదు అంటే ఈ రోజుకి హ్యాపీగా ఉంటే చాలా అనా? ఈ రోజు కని కాదు, హ్యాపీగా చూసుకోవాలని కూడా కాదు. చూసుకోవడం వేరు, హ్యాపీగా చనిపోవడం వేరు. ఓకే, చూసుకోవడం వేరు, హ్యాపీగా చనిపోవడం వేరు. ఇప్పుడు హ్యాపీగా చూసుకుంటుంది జస్ట్ ఆఫ్ ద మినిట్, లేకపోతే జస్ట్ ఆఫ్ ద హార్ ఉంటుంది అంతే. జస్ట్ 1 hour ఉంటుంది హ్యాపీనెస్. ఎక్కువ మనం హ్యాపీనెస్ అయితే ఆ హ్యాపీనెస్ గుర్తు చేసుకొని ఇంకా హ్యాపీనెస్గా ఫీల్ అవుతాం. కానీ నా కొడుకు తల్లి లేకున్నా వీడు ఒక స్టేజ్లో ఉన్నాడు, వీడు సెట్ అయిపోయిండు అనేది ఒకటి ఫిక్స్ అయిపోయింది అనుకో, అమ్మయ్యా. ఎంత ఏజ్ అసలు? ఇంత నాలెడ్జ్ ఎలా? నిజంగా తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఇదే కోరుకుంటారు, వాడు సెట్ అయిపోతే చాలు. అంతేగాని వాడికి రిచ్ గా డబ్బులు అన్ని బట్టలు ఇవేం ఎక్స్పెక్ట్ చేయరు. వాడు సెట్ అయిపోయి వాడి లైఫ్ వాడు లీడ్ చేసుకోగలుగుతుండు అమ్మయ్య అనేది నేను అట్లా చూసుకో. ఆ థాట్ వచ్చి అతనికి కాదు, నువ్వు కష్టపడాలి. అలా కష్టపడతా. ఇప్పుడు నేను కష్టపడేది ఎందుకు, మా డాడీ హ్యాపీగా ఉండాలని. ఇప్పుడు మమ్మీ ఎట్లా అయిపోయినప్పుడు డాడీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు ఇది నెక్స్ట్ ఏదో చెప్పలేము, అది మన చేతిలో లేదు, రాత రాసిన దేవుని మీద ఉంది అది. సో ఇప్పుడు ఈ వే నుంచి నన్ను ఏదో ఇప్పుడు చిన్న దాని నుంచి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు అట్లా ఇప్పుడు పోతుంది కదా. నా కొడుకుని 10 మంది గుర్తుపడుతురు, అది మంచి వేలను గుర్తుపడుతురు, మోటివేషన్ ఇస్తుండు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఆయనకు ఉంది కొంచెం. సో కొంచెం చూసిండు అంటే లొల్లీలు పెట్టుకోనని చెప్పేసి మాట ఇచ్చేసిన. ఓకే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ స్టార్టింగ్లో అడిగితే ఫేమ్ కోసం కాదు, దేనికోసం కాదు అని అన్నావు. ఇప్పుడేమో యూస్ వెళ్ళలేనప్పుడు ఫీల్ అయ్యాను, ఈ డైలాగ్ వాళ్ళకి కనెక్ట్ కాలేదని. ఎందుకంటే నేను అక్కడ కష్టపడ్డా కదా, నేను ఆలోచించిన, నిద్ర లేదు, పట్టుకున్నా, ఆలోచించిన, ఇది పోలేదు అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే నేను కరెక్ట్గా వెళ్ళినాయో, నేను వేసిన వీడియో కంటే పోనీ వీడియోనే ఇంకా హైలైట్ అయింది. అప్పుడు అబ్బా నేను చేసిన కష్టంకి ఫలితం దక్కింది అని ఒక సాటిస్ఫాక్షన్ ఉండే. అసలు ఏం చేద్దామని సోషల్ మీడియాకి వచ్చి నీ కొటేషన్స్తో మీ విలేజ్ వాళ్ళకి ఇద్దామన్నా, లేదు అంటే సోషల్ మీడియాతో నేను మొత్తం ప్రపంచం అంతా కనిపించాలి, నేను ఇది అని వచ్చావా? నేను ఇది అని చెప్పడానికి కాదు, లైక్ ఇప్పుడు అంటే అసలు నేను సోషల్ మీడియాకి రావాల్సిన కారణం అసలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సోషల్ మీడియాని అంత పట్టించుకోకపోతుండే. అంటే ఏంటిదంటే ఎవరు వచ్చి పెట్టారు మనకి, ఎవరైనా ఒక రోజు వచ్చి తిన్నావా లేదా ఇది ఏమి అవన్నీ ఏం అడగరు. అంటే సోషల్ మీడియాకి రానికి కారణం ఏంటంటే కారణం లేదు అక్కడ. అంటే నేను నా ఫీలింగ్స్ నేను ఎక్స్పీరియన్స్ అయినది చేసి పెట్టే వరకు అది హైలైట్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు చాలా మంది మాటలు చాలా తీయగా పంచదార లెక్క మాట్లాడుతూ ఉంటారు, ముందు నుంచి పడుస్తూ ఉంటారు. అలా ఏమైనా ఫేస్ చేసావా? చాలా చేసిన.
ఎవరు ముంగట మెయిన్ వచ్చి నీ పర్సన్, అది నా వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు చేశారు అలా? నా అనుకున్న వాళ్ళు అంటే ఉమ్, ఎప్పుడు మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఉమ్, మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ మనోళ్ళు గారు. అవును. మనకి శత్రువులు ఎక్కడన్నా ఉంటారు, ఉమ్, మన అనుకున్న వాళ్ళ దాంట్లోనే ఉమ్, పుడతారు. అంటే ఎప్పుడైతే మన స్థాయికి ఒకడు ఎదగాల అని అనుకుంటాడు, ఇప్పుడు ఒక స్థాయికి వాడు ఎదగలేకపోతుందంటే ఆడు మన పక్కనోడైనా సరే, బయటోడైనా సరే, వెనకలోడైనా సరే, ఆపోజిట్ ఓడైనా సరే, ఎవడైనా కానీ మన స్థాయికి రాలేనప్పుడు, వానితో చేత కానప్పుడు వాడు కాల్చుకోవడం, వెనకాల మురగడం తప్ప వాడు ఏం చేయలేడు. ఇచ్చేసినావు ఎవరికో, ఎవరికి ఇచ్చావో మీరే తీసుకోండి. ఇచ్చేసింది గట్టిగా అంతే. నిక్కి. ఇందాక నుంచి నిక్కి నిక్కి అంటున్నా. నిక్కినా నేను ఇంకా ఏమైనా ఉందా నేమ్? అది పెద్ద నేమ్, అది చెప్పొకసారి. రాంపల్లి నికేతన్ గౌడ్, అసలు కరెక్ట్ పేరు. ఓకే, నిఖిల్ రాంపల్లి నికేతన్ గౌడ్. నికేతన్. ఓకే. కాకపోతే నిఖిల్ నిక్కీ అని పిలుస్తారు చాలా మంది. నిఖిల్. నిక్కీ అనే తెలుసు, 99% నిక్కీ అనే తెలుసు. బయట ఏమైనా ఆఫర్స్ వస్తాయి, ఛాన్స్ వస్తాయి ఈ మీడియాలో, జబర్దస్త్ కానీ వెళ్తావా? ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరు కాబట్టి పోతా. పోయి నా ఉన్నంత బెస్ట్ ఇస్తా. అది వాళ్ళకి నచ్చితే ఓకే అంటారు, నచ్చకపోతే నాట్ ఓకే అంటారు. బిగ్ బాస్ చూస్తావా నువ్వు? చూడవా? ఒకవేళ నీకు ఛాన్స్ వస్తే వెళ్తావా? తెలుసా బిగ్ బాస్ అంటే ఏంటో? తెలుసు తెలుసు తెలుసు. తెలుసు కదా. అంటే అప్పట్లో చూసేది, ఇప్పుడు చూసుకునేంత లైఫే చూసుకోవడం సరిపోతుంది. అంటే ఇందాక నుంచి లైక్ అర్థమవుతుంది నీకు, లైఫ్ అంటే ఏంటో అర్థమైపోయింది, జనాలు ఏంటో అర్థమైపోయింది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావో నాకు క్లారిటీ ఇవ్వలేదు. లైక్ ఇటు వస్తే ఇటు వెళ్తా, లేదంటే బిజినెస్ చేస్తా అని అన్నావు. లేదు అంటే ఇప్పుడు ఇటు ఆపర్చునిటీ వస్తే ఇది క్యారీ చేసుకుంటూ నా ఫ్యామిలీని చూసుకుంటా. ఒకవేళ ఇటు సైడ్ ఆపర్చునిటీ లైట్ ఉందంటే ఇది క్యారీ చేస్తూ బిజినెస్ చేస్తూ నా ఫ్యామిలీని చూసుకుంటా. ఎట్లయినా డాడీని హ్యాపీ చేస్తా. అది ఎప్పటికన్నా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 35-40% వచ్చేసింది. ఇంకొక 60% వస్తే ఇక అది చాలు నా లైఫ్కి. నీ ఏజ్ ఎంత అసలు? 22. 22లోనే నువ్వు ఇంత నేర్చుకున్నావా? మేక్స్ బాయ్స్ అందరూ లైఫ్ కొంచెం ఏజ్ పెరిగిపోతుంది కానీ లైఫ్ అంటే ఏంటో తెలియదు, కొంచెం ఇన్మెచ్యూర్డ్గా ఉంటూ ఉంటారు. నీకు ఈ సిచ్యువేషన్స్ వల్లే తెలుసుకున్నాయా, లేదంటే అమ్మ ఉన్నప్పటి నుంచి తెలుసా? లేదు, నాకైతే అబద్ధం ఎందుకు చెప్పడం, నాకు ప్రతిదీ నాకు మా మమ్మ ఉన్నప్పుడు చెప్పినప్పుడు నేను పట్టించుకోపోయేది. అవును. కానీ మమ్మీ చనిపోయినాక ఒక్కొక్క మాట మమ్మ అనేది, ఎవరిని నమ్మొద్దురా, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలా, మీ కాళ్ళ మీద మీరు నించుంటేనే రేపటి దినం మీరు బాగుపడతారు. వీడు నా ఓడు, వాడు నా ఓడును, డేకి ఎంత గంతగానం 6 పైసలు ఖర్చు పెడితే పెట్టుకో, 6 వెనకాల సేవ్ చేసుకుంటే రేపటి దినం నీకు ఖర్చు పెడతావా నువ్వు? పెడుతుండే అప్పట్లో. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు నాకే ఒకరు పెట్టేటట్టు ఉన్నారు. డాడీ చూసుకుంటున్నారు కదా ఇప్పుడు. అంటే ఫ్రెండ్స్ లా బయట ఎవరు ఎక్కువ హెల్ప్ చేస్తారు నీకు? ఫ్రెండ్స్ నాకు ఇప్పటివరకు ఎవరు పైసలు అనేది అంటే ఇవ్వలే. ఒకవేళ నువ్వు ఫెయిల్ అవుతూ ఉంటావు కదా, లైక్ మిస్ అవుతూ ఉంటావు కదా మీ మదర్ని కానీ, ఏదైనా ఇంకా బాధపడుతూ ఉంటావు కదా, నేనున్నానరా అని ఎవరైనా వచ్చారా నీ ఫ్రెండ్స్లో? నేనున్నారా అని చెప్పి ఇవ్వడం అనలే. ఏం కాదరా అయితేనో అంటే పట్టించుకోవద్దు అన్న వాళ్ళు ఉన్నారు అంతే. పట్టించుకోవద్దు అన్నారా, లేదంటే సిట్టింగ్ వేద్దాం రారా అన్నారా? సిట్టింగ్ కోసమే. అలాంటివి ఏం లేవు కదా. వాళ్ళు మంచి, ఇప్పుడు వాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఎట్లా చెప్పినా మనం అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకున్న కొన్నిసార్లు తప్పు అయిపోతుంది. నువ్వు మంచి చెప్పినా కూడా నాకు చెడు అనిపించచ్చు. ఇప్పుడు నేను చెడు చెప్పినా కూడా నేను మంచి అర్థం చేసుకోవచ్చు. అటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. అంటే ఫస్ట్ వాడు దేని గురించి అన్నాడు అంటే ఏ మ్యాటర్లు అన్నావు, ఓహో దీని గురించా అని మనం క్లారిఫై చేసుకుంటే బాగుంది అనేది సాగుతుంది. వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు అంటే రేపటి దినం నీతో ఎవ్వడు ఉండడు. ఓకే, నువ్వేమంటున్నావు అంటే లైఫ్ వెళ్తూ ఉంటాను అని అంటున్నావు, అంతేగాని ఫేమ్ అవుదాం ఫాలోవర్స్ కోసం వాటి కోసం దేనికి చేయలేదు నువ్వు ఈ కంటెంట్, అంతేనా? ఈ కంటెంట్ అంటే ఫాలోవర్స్ కోసం అని అంటే, ఫాలోవర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో నేను వైరల్ కావాలా, అది కావాలా, ఇది కావాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి యూత్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నేను ఇంత ఫేమ్ అవుతా అని నేను ఎప్పుడు అనుకోలే. అయితేమో ఏదో 10Kనో అట్లా. నేను మ్యాక్సిమం నేను పెట్టుకుంది 10Kనే. కానీ నేను టార్గెట్ పెట్టిన, ఎప్పుడైతే 10K దాటిరో డిసెంబర్ అయిపోయే లోపు 20K కొట్టాలనుకున్నా. 30K వచ్చారు 2 డేస్లో వచ్చారు. అది నేను ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు ఎందుకు అడిగా అంటే, సింపతితో లాక్కుంటున్నారా జనాలు అని అంటారు కదా, వాళ్ళకంటే ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగిన. సింపతి అనేది ఏం లేదు,
ఇప్పుడు నేను సింపతి నా పర్సనల్గా నేను చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు నా ఫాలోవర్స్కి అది సింపతి అనిపించదు. ఫాలోవర్స్కి టచ్ అయింది కాబట్టి వాళ్ళని ఫాలో అయ్యారు. నువ్వు ముందు అనుకున్నావు కదా అది వాళ్ళకి పక్కా టచ్ అవుతుంది. నేను ఫస్ట్ నేను ఏడ్చుకుంటా పెట్టే వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరల్ కాదనుకున్నా. ఓకే, ఏది పెట్టావు ఫస్ట్? నేను మా అమ్మని రాణిలాగా చూసుకుందాం అనుకున్నా, కానీ నేను ఎప్పుడు అనుకోలే నేను మా అమ్మని నలుగురు భుజాల మీద చూస్తా అని. అదొక్కటి చాలా పోయింది. అది ఇంకో ఫైమా పటాస్, అది జబర్దస్త్ ఫైమా ఉంటుంది కదా, ఫైమా జబర్దస్త్. ఇంకొకటి మన పటాస్లో ఫస్ట్ వస్తుండే, పటాస్ ఏమో తెలియదు, జబర్దస్త్ ఫైమా అయితే ఉంది కదా. కొంచెం మెయిన్ వాళ్ళకి కామెంట్ పెట్టారు దానికి. ఓకే, వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు రియాక్ట్ అయినారు అంటే నేను జెన్యున్గా చేసిన కాబట్టి. ఇప్పుడు అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు, కానీ నేను జెన్యున్గా చేసిన కాబట్టి దేవుడు ఎవరి సైడ్ నుంచి రానియాల్లో వాళ్ళ సైడ్ నుంచి రాణిస్తుండు కమెంట్స్. అది చిన్న వాళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా వచ్చిందంటే నేను ఎంత జెన్యున్గా చేస్తే వాళ్ళ దాకా రీచ్ అయింది అనేది నేను ఎప్పుడు అదొక్కటే థింక్ చేసుకుంటా. నా వెనకాల మాట్లాడేటోళ్ళు ఎప్పుడు నా వెనకాలనే ఉంటారు. నన్ను దాటి పోవాలంటే వాళ్ళ తాతలు దిగి వచ్చినా కూడా కాదు. అది అంతేనా? నాతో మంచిగా ఉంటే నాకు సపోర్ట్ చేయబుద్ధి అవుతుంది. ఇప్పుడు ముంగట ఒక రంగు, వెనకాల ఒక రంగు. ఒకవేళ వెనకాల ఇలా బ్యాక్ బుచ్చింగ్ చేస్తూ ఉంటారు కదా, నువ్వు వాళ్ళు ఉండడం వల్లే నేను ఇంతవరకు వచ్చాను అని ఫీల్ అవుతున్నావా? లైక్ వెనకాల నువ్వు అదిరా, నువ్వేం పీకలేవురా, నువ్వేం చేయలేవు, నీకు ఇప్పుడు మదర్ కూడా లేరు, ఏం లేని వాడివి, ఇలాంటివన్నీ నువ్వు ఫేస్ చేసి ఉంటావు. నాకు తెలుసు సమాజం ఎలా ఉందో. వాళ్ళ వల్ల ఎదిగాను అని ఫీల్ అవుతున్నావా? వాళ్ళ వల్ల కాదు, కానీ వాళ్ళు అట్లా కాల్చుకోవడం వల్లనే నాకు ఒక కసి అనేది వచ్చింది. నేను ఒక్కటే నమ్ముతా, హేట్ మీ బట్ ప్లీజ్ గ్రోత్ మీ. అంతే. నువ్వు నన్ను కాల్చుకో, కానీ కాల్చుకో నన్ను ఇంకా గ్రోత్ చేయి. వాడు కాలిపోతాడు, మనం గ్రోత్ అవుతూ ఉంటాం. అట్లా హేట్ మీ బట్ గ్రోత్ మీ, అదొక్కటే నమ్ముతా నేను. క్లియర్ కట్గా అదొక్కటే నా మైండ్లో పెట్టుకుంటా. అంతే. ఫైనల్గా మీ డాడీని బాగా చూసుకోవాలి, నీ పిల్లని బాగా చూసుకోవాలి. పాస్ట్ ఏమైనా ఉన్నాయా? అంతా ఉండే రొట్ట అంటావా? అవన్నీ ఇప్పుడు వేస్ట్ కాదు. ఫ్రెండ్షిప్ ఉండే, ఫ్రెండ్షిప్ లో మూసపోయిన, ప్రతి దాంట్లో మూసపోయినా నేను. చాలా. ఇప్పుడు మరి పిల్ల ఉంటుందని నమ్ముతున్నావా నువ్వు? నమ్ముతున్నావా? నమ్ముతున్నాడంట. బాగా చూసుకో మా పిల్లోడిని. నీకు చాలా ఇన్నోసెంట్ అండ్ ఎమోషనల్. నీ గురించి లైక్ జనాలకు ఒక మెసేజ్ ఇద్దాం. అసలు నువ్వేంటి, కావాలని కంటెంట్ కోసం చేస్తున్నావా, లేదంటే నీ రియల్ స్టోరీ ఏమైనా ఉంది, అసలు ఏంటి అని తెలుసుకోవడం కోసమే నిన్ను ఇక్కడికి రప్పించాను. మీరు చాలా తెలుసుకున్నారు అనుకుంటున్నాను నిక్కీ గురించి. నిక్కీ ఈ చిన్న ఏజ్లోనే చాలా లైఫ్ అంటే ఏంటి ప్రతిదీ నేర్చుకున్నాడు. నాకు తెలిసి వాళ్ళ పిల్లని కూడా ఒక నాన్నలాగా అమ్మలాగా చూసుకుంటాడు. నాకు మాట్లాడుతుంటే మీరు కూడా విన్నారు, చూసారు, అన్నీ చేశారు, మీకే అర్థమై ఉండొచ్చు. ఒకవేళ నిక్కీని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే అర్థం చేసుకోకండి, చాలా మంచోడు, క్యూట్ బేబీ. అయ్యో నువ్వు అంత క్యూట్గా నవ్వకు. ఓకే, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ నాగశ్రీ.